మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్పీ సార్ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం కనిగిరి ఎస్డిపిఓ గారి సూచనల మేరకు డిఎస్పీ ఏఆర్ సార్ అండ్ సిఐ కొండేపి, ఎస్ఐ కొండేపి, ఏఆర్ ఆర్ఎస్ఐస్ ఒక 70 మెంబర్ స్టాఫ్తో కార్డన్ అండ్ సెర్చ్ మరియు వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. కార్డన్ సెర్చ్ను 2 ప్లేసెస్లో నిర్వహించాము. ఒకటి గొడుగులపాలెం, 2 న్యూ కొమ్మరపాలెంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా గాంజా, లిక్కర్, గ్యామ్లింగ్ ప్లేసెస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి ప్లేసెస్ను, వాహనాలు ఏమైనా దొంగ వాహనాలు ఉన్నాయనేటువంటి దాన్ని మేము సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక ఆటోను సీజ్ చేసాం వితౌట్ డాక్యుమెంట్స్. అదేవిధంగా సుమారు 100 వరకు ఈ బైకులను డాక్యుమెంట్స్ లేనటువంటి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకునేందుకు మా ఎస్పీ గారు స్పెషల్ ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ను ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా రోబోడ్రస్ పార్టీని ఉపయోగించాము. స్పెషల్ పార్టీ టీంను ఉపయోగించడం జరిగింది. ఏఆర్ పార్టీ టీంను ఉపయోగించాము. స్పెషల్గా వజ్రా వెహికల్ను కూడా ఉపయోగించాము. ఏదైనా మాబు ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు దాన్ని చెదరగొట్టేదానికి మనం ఈ వజ్రా వెహికల్ని ఉపయోగిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ఎవ్రీ మంత్ కూడా ఎస్పీ సారు, మా డిఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారం మండలంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా కండక్ట్ చేస్తాము. ప్రజలు గమనించుకోవాలి, మీ ఏరియాల్లో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే పోలీస్ అధికారులకు తెలియపరిచి మా నుంచి ఇమీడియట్గా ఆ యొక్క కార్యక్రమాలని డాక్యుమెంట్స్తో పాటుగా హెల్మెట్ని ధరించాలి. మరియు మీ వాహనాలు ఎవరికైనా అమ్మినట్లయితే ఇమ్మీడియట్గా ఆ వెహికల్ను ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు బాధ్యులు కాకుండా ఉంటుంది. ప్రజలందరూ మీ యొక్క ఏరియాలో ఎవరుంటున్నారు, ఎలాంటి వ్యక్తులు ఏదైనా రెంట్కునేటువంటి వాళ్ళని వెరిఫై చేసుకోవడము, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ గాంజా కానీ జరుగుతూ ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు తెలియపరిస్తే మా వైపు నుంచి సత్వర న్యాయం ఉంటుంది. ఈ వెహికల్స్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తాము. డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాటికి ఏదైతే డాక్యుమెంట్ లేదో అలాంటి వాటికి ఫైన్ వేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. వేరే వారి పేరు మీద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదా మిగిలినటువంటి వాటి ఏమన్నా ఉంటే అలాంటి వాటిని ట్రాన్స్ఫర్ చేయించుకోమని చెప్పి కమ్యూనికేట్ చేస్తాము. ఎటువంటి డాక్యుమెంట్స్ లేనటువంటి వాహనాలను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది.